రాజమండ్రి గోదావరిలో బోటు బోల్తా తిరగబడిన బోటు ప్రమాదంలో 12 మందిలో 2 గల్లంతు. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. 2 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలను కంగు తినిపించిన విజేతలు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల స్థానంలో ఆలపాటి విజయ భేరి. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కూటమి అభ్యర్థి. తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపు. భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం ఉంచిన టీచర్లకు బండి సంజయ్ కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు విజయం. కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ పరాజయం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి జయకేతనం. 2 ప్రాధాన్యత ఓట్లలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పరాజయం. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై మల్లగుల్లాలు. జేపీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణ. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం. ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తుందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన సీఎం రేవంత్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చ. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై మండలిలో వాడివేడిగా చర్చ. విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారంటూ బొత్స ప్రశ్న. నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు. త్వరలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రకటన చేస్తామంటూ వెల్లడి. జనసేనాని పవన్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు భేటీ. జనసేన పార్టీలో చేరేందుకు దొరబాబు సంకేతాలు స్వాగతించిన పవన్ కళ్యాణ్. 2 ఎమ్మెల్సీ స్థానాలకు కామ్రేడ్లు పట్టు. కాంగ్రెస్ మిత్రధర్మం పాటించాలంటూ కోనమనేని వినతులు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయి దిగజారి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న ఎంపీ అరవింద్. తెలంగాణ అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నారో నిరూపణకు ధర్మపురి సవాల్. విశాఖ రుషికొండ రూపురేఖలు మార్చిన దుండగులు. బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయేందుకు కారణమైన వారంతా సస్పెన్షన్. ఐపీఎస్ అధికారి సునీల్ సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ దళిత సంఘాల ఆందోళన. శ్రీకాకుళం అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల లొంగుపాటు. లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పై మాజీ మంత్రి కొప్పుల ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలనలో పంటలు ఎండుతున్నాయన్న ఆవేదన. అయోధ్య రామాలయంపై దాడికి ఉగ్రవాదుల కుట్ర. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన పోలీసులు. వైభవంగా ఆస్కార్ అవార్డుల వేడుక. అనోరా సినిమా హవా. రోహిత్ శర్మ ఫిట్ గా లేడు, బరువు తగ్గాలి. టీమిండియా కెప్టెన్ పై కాంగ్రెస్ నేత షమా మహమ్మద్ బాడీ షేమింగ్. ఐసీసీ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్. ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న టీమిండియా.